ఇండియాలోని మన తెలంగాణ టాప్ 7 లోకి ఎక్కేసిందంటే మీరు నమ్ముతారా? ఐటీ రాజధానిగా పేరొందిన మన హైదరాబాద్ లో ప్రేమ బంధాలు తెగిపోతూ విడాకుల సంఖ్య పెరుగుతున్నాయంటే మీరు నమ్ముతారా? ఇది నిజంగా నిజమండి. తెలంగాణలో మరీ ముఖ్యంగా మన హైదరాబాద్ లో డివోర్స్ కల్చర్ రోజు రోజుకి పెరిగిపోతుంది. అసలు పెళ్లి బంధాలు నుంచి భార్యాభర్తలు ఎందుకు విడిపోతున్నారు? దాని వెనుక దాగి ఉన్న షాకింగ్ గణాంకాలు, సామాజిక వాస్తవాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. హైదరాబాద్ ఫ్యామిలీ కోర్టులో ఎవ్రీ మంత్ మినిమం 250 విడాకుల కేసులు ఫైల్ అవుతున్నట్లు అంచనా. ముఖ్యంగా 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న యువ జంటలే ఎక్కువగా డివోర్స్ తీసుకుంటున్నారు. పెళ్ళే ఒక ఇయర్ కాకముందే డివోర్స్ కావాలంటూ 15కు పైగా కేసులు కోర్టుకు మెట్లెక్కుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం చిన్న చిన్న అపార్థాలే. అవి చివరకు మనస్పర్ధలుగా మారుతున్నాయి. ఐటీ కార్పొరేట్ ఉద్యోగుల వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ పూర్తిగా మారింది. వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం తగ్గి ఫోన్లో యాప్లలో మునిగిపోవడం వల్ల రిలేషన్షిప్ వీక్ అవుతుంది. అనెసరీ కంపారిజన్స్ అండ్ సస్పీషియస్ వల్ల రిలేషన్షిప్స్ డ్యామేజ్ అవుతున్నాయి. సైకాలజిస్టులు చెప్తున్నట్లు సహనం తగ్గిపోవడం, ఇంపల్స్ డెసిషన్స్ పెరగడం వల్ల విడాకులు ఎక్కువ అవుతున్నాయి. మరి మీ బంధాన్ని కాపాడుకోవడం ఎలా? అందుకు సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. న్యాయవాదులు లేదా కౌన్సిలర్స్ సలహాలు తీసుకోవడంతో పాటు ఫ్యామిలీ కోర్టుల్లో ఇచ్చే కౌన్సిలింగ్ ద్వారా 70% కేసుల్లో విజయం సాధిస్తున్నారు. చిన్న సమస్యలకు కోర్టుల మెట్లు ఎక్కే బదులు కూర్చొని మాట్లాడుకోవడం మంచిది. మీ భావాలను, ఆలోచనలు పంచుకోవడానికి సమయం కేటాయించాలి. కెరియర్ ఎంత ముఖ్యమో మన కుటుంబం, మన బంధం కూడా అంతే ముఖ్యం. సో కమ్యూనికేషన్ గ్యాప్ ని పెంచుకోండి. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో మాకు తెలపండి.